ఆలయం యొక్క వైశిష్టం ఏంటి? ఇప్పుడు ఈ ఆలయం అనేటువంటిది పరమేశ్వరుని యొక్క 4 ముఖముల నుండి 4 వేదాలు వచ్చినాయి. 5వ ముఖమైనటువంటి దాని నుంచి ఈ ఆలయం నిర్మాణం ఎలా ప్రారంభిస్తాం? ఆలయ నిర్మాణం చేయాలంటే మొట్టమొదటిగా అది కనుక లేకపోతే ఆలయంలో ప్రాణం లేనట్టే. మూల విరాట్కి ప్రాణ ప్రతిష్ఠ ఏ విధంగా చేయాలి? నిన్నటి దాకా తొక్కినటువంటి విగ్రహాన్ని ఇప్పుడు మనం మొక్కుతున్నాము అంటే ఆ ధార పోసినటువంటి ఆ యంత్రం మీద ఈ బింబం ప్రతిష్ఠ చేస్తే ఊర్లో అంతా చందా వేసుకొని 1 కోటి రూపాయలు 2 కోట్లతోనే ఆలయం కట్టిస్తున్నారు. ఈ కట్టి వదిలేయటం వల్ల జరిగే నష్టం ఏంటి గ్రామానికి? చూడలేనటువంటి చూడరానటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం ఎన్నో ఆలయాలను నిర్మించి ఎన్నో ఆలయాలకు ఆగమ శాస్త్ర ప్రకారం వాటి రూప నిర్మాణం చేసినటువంటి, అలాగే మైసూరు దత్తపీఠానికి సంబంధించినటువంటి ఆస్థాన పండితులు, గణపతి సత్యానంద స్వామి వారి ఆస్థాన పండితులు, వారు స్వయాన గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా ప్రధాన ఉపాధ్యాయులుగా చేసి రిటైర్డ్ అయ్యారు. అలాగే వేద పండితులు, ఆగమ పండితులు, వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేయటం మన అదృష్టం. వారెవరో కాదు, బ్రహ్మశ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. గురుగారు, మామూలుగా ఆలయం ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆలయమే విద్యాలయం, ఆలయమే సచివాలయం. అంటే ఈ కాలంలో మాట్లాడుకోవాలంటే ఆలయమే సచివాలయం, అంటే గ్రామ పంచాయతీ సంబంధించింది. ఆలయమే మనకి వైద్యాలయంగా, ఆలయమే విద్యాలయంగా, గ్రంథాలయంగా, ఇన్ని రకాలుగా ఆలయం ఒకప్పుడు గ్రామాల్లో ఉండేవి. ఆలయమే అన్నిటికీ ఆధారం. అక్కడికే వెళ్ళేవారు, జ్ఞానంగా ఉన్నవాళ్ళు జ్ఞానము, విద్య నేర్చుకునేవారు విద్య, వైద్యం కావాల్సిన వాళ్ళు వైద్యము, ఏదైనా పరిష్కారాలు కావాల్సి వచ్చినా పంచాయతీకి అదే, ఏదైనా మాట్లాడుకోవాల్సి వచ్చినా అదే. సో ఇన్ని రకాలుగా వైభోగంగా విరాజిల్లాయి ఒకప్పుడు ఆలయాలు. ఈరోజు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని పరిస్థితులు చాలా గ్రామస్థాయి ఆలయాలు ఉన్నాయి. అంటే కొద్దిగా బాగున్న ఆలయాలేమో ప్రభుత్వాలు నిర్వహణలోకి వెళ్ళిపోతున్నాయి, కొద్దిగా గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళకేమో నిర్వహణ తగ్గుతుంది. అసలుకి అంటే ఇదంతా ఒకప్పటికి చరిత్ర. అసలుకి ఈ ఆలయం ఎందుకు ఏర్పరిచారు? అంతా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి విగ్రహంలో ఎందుకు నిక్షిప్తం చేశారు? విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే విగ్రహంలో దేవుడికి జీవం ఎలా వస్తుంది? ఆలయానికి ఉన్నటువంటి పరిమిత కొలతలేంటి, పరిమిత సాంప్రదాయాలేంటి, ఆలయం యొక్క వైశిష్టం ఏంటి, విశిష్టం ఏంటి, దాని యొక్క సంపూర్ణ విషయాన్ని మాకు తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ శివాయ గురవే నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓంకారపంజరసుఖీం ఓంకారపంజరసుఖీం ఉపనిషదుద్యానకేళీ కలకంఠీం ఉపనిషుద్యానకేళీ కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం విభావయేద్ గౌరీం. మాతృపితృ గురుదేవతాభ్యో నమః. మీరు
శాస్త్రి గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ నేటి ఆలయము అనగానే ముందు మనం దాని యొక్క వ్యుత్పత్తి విషయంలో నా ప్లస్ ఆలయము, లయము అంటే నశింపజేసేటువంటిది. లయం అంటే స్వామివారు ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, తనలో లీనం చేసుకుంటాడు, ఆయన లయం చేసుకుంటాడు. అంటే ఇక్కడ నాశనం అనేటువంటిది కాదు. అందరూ కూడా ఈశ్వరుడు ఇప్పుడు లయకారుడు లయకారుడు అని అంటుంటారు. అది నశించటం కాదు, లీనం చేసుకోవటం. అది అట్లాగే నా ఆలయం అంటే ఇక్కడ నశింపబడనటువంటిది అంటే శాశ్వతమైనటువంటిది అని. అంటే ఆలయం అనే దానికి ఒక వ్యుత్పత్తి అర్థం తీసుకుంటే ఇది శాశ్వతమైనటువంటిది అనేటువంటి అర్థంలో మన వ్యాకరణ పండితులు మనకి తెలియజేస్తున్నారు. అంటే ఆలయం ఎప్పుడు కూడా తరతరాలుగా యుగయుగాలుగా దీనికి చలనము లేదు. అయితే దానిలో ఉండేటువంటి స్వామివారిని గురించి మనం వెళ్దాం తర్వాత. అయితే ఈ ఆలయాలు మనకు ఎందుకు ఏర్పడుతున్నాయి, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేటువంటి విషయంలో మనం మన యొక్క భారతదేశము సనాతన ధర్మానికి చాలా ప్రతీకైనటువంటిది. ఈ సనాతన ధర్మం ఇప్పుడు మన ఈ భారతదేశంలోనే ప్రాచీనంగా ఉద్భవించినటువంటిది. దీని యొక్క ధర్మాలు ఏ మహానుభావుడో ఫలానా పురుషుడు సృష్టించినటువంటిది కాదు. ఇది తరతరాలుగా యుగయుగాలుగా ఉన్నటువంటి ఈ ధర్మాలు, ఈ సనాతన ధర్మం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది ధర్మాలు ఇవి. ఈ ధర్మాల్ని మనం ఒకరు చెప్పినటువంటిది కాదు, ఇంకొకళ్ళు ఈ విధంగా ఉండాలి అనేటువంటిది కాదు. ఇది పూర్వం మహర్షులు వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి ఆ ధర్మాలన్నీ కూడా వచ్చాయి. అసలు ధర్మము అంటే చేయవలసినటువంటి కార్యము, అది ధర్మం. ఆ కార్యక్రమం ఏమిటయా అంటే అది నిశ్చితమైన, అంటే ఒక పద్ధతి ప్రకారం చేయవలసినటువంటి కార్యము ఏదైనా సరే. పద్ధతి తప్పకూడదు, పద్ధతి తప్పితే అది అధర్మం కింద వస్తుంది. ఇది మన సనాతన ధర్మంలో ఉండేటువంటి గొప్ప విశేషం. అయితే ఈ సనాతన ధర్మము మనం చాలా ఒడిదుడుకులు పడ్డాం. చాలామంది మన యొక్క ధర్మాన్ని పాడు చేయాలని, దీన్ని ఏదో నశింపజేయాలని అనేక మంది చాలామంది కూడా ప్రయత్నం చేశారు. అయితే దీనికి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఇప్పటికీ నిలబడిందంటే ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసినటువంటి విషయం. ఇన్నాళ్ళు నిలబడింది ఈ ధర్మము అనేటి. అయితే అందరూ ఈనాడు మనం అందరూ ఏమంటున్నారు, ఏదో హిందూ మతం అని ఇలాగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఇది హిందూ మతం అనేటువంటిది కాదు. ఇది హిందూ అనేటువంటి పదం, ఈ మతాలు అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చిందంటే పరిశోధనల ప్రకారం మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ పార్సీ వాళ్ళు వీళ్ళు మన వాళ్ళందరూ కూడా సింధు నది ప్రాంతంలో ఉన్నారు కాబట్టి సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల్ని హిందువులుగా భావించారు. వాళ్ళకి మతాలు ఉన్నాయి, క్రైస్తవ మతం అని అవి ఇవన్నీ. వాళ్ళు అందువని హిందూ మతం అని అప్పటి నుంచి వచ్చింది. మంది హిందూ మతము అనేటువంటిది కాదు, మంది ఏంటయ్యా అంటే సనాతన ధర్మము అనేటువంటి. ఈ సనాతన ధర్మం వెళ్ళి విరియాలి అంటే దీనిలో గొప్పతనం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ధర్మం వ్యాప్తి చెందాలంటే ఎవరి వల్ల వస్తుంది అంటే ఒక ఆలయ వ్యవస్థ. ఆలయ వ్యవస్థ వల్లే ఈ సనాతన ధర్మం పాదుకలు, సింహభాగం అంతా కూడా ఆలయ వ్యవస్థ. తదనంతరం ఇంకా మనకి పీఠాధిపతులు ఉన్నారు, మన హైందవ ధర్మ పీఠాధిపతులు. కంచికామకోటి వారు అనొచ్చు, శృంగేరి వారు అనొచ్చు, ఇలా చాలామంది పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. యోగులు ఉన్నారు, ఆశ్రమ వాసులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ యొక్క ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ వ్యాప్తి చేస్తూ ఉన్నారన్నమాట. ఆ వ్యాప్తి చేయటం వల్ల మన ధర్మం ఇట్లా నిలబడిపోయింది. ఇది దీనిలో ఉన్నటువంటి గొప్పతనం, మన ధర్మంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి దీన్ని నిలబెట్టేది. ఇప్పుడు మీరన్నట్టుగా ఒక గ్రామంలోనూ ఆలయం ఉండేది. ఆలయం ఉన్నప్పుడు అన్నీ కూడా అందరికి అక్కడ వచ్చి ప్రతిదీ పంచాయతీ చేస్తూ ఉండేవాళ్ళు.
ఏది కావాలని. ఇప్పుడు ఈ ఆలయం అనేటువంటిది సమస్త కళలకు నిలయమైనటువంటిది. నవీన కాలంలో ఒక ప్రోగ్రాం చేయాలనుకోండి, ఏదో స్టేజీ కడుతూ ఉంటారు, అక్కడ ఏదో డ్యాన్సులు అవన్నీ వేస్తుంటారు. కానీ మనకు అట్లా ఉండేది కాదు. ప్రతిదీ ఆలయంలో అక్కడ నృత్యం, ఎందుకంటే భారతీయ నృత్యం అనేటువంటిది అక్కడ వెళ్ళి విరిసేది అనమాట. అందువల్ల ఈ సనాతన ధర్మం చక్కగా అక్కడ ఉంటూ ఉండేది. అలాగే పంచాంగ శ్రవణాలు ఏంటి, ఏదైనా సరే ఒక హైందవ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి దేవాలయాలు మూలభూతములు అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఇది చాలా విశేషమైనటువంటి, ఇది ఈనాడు మరి వ్యాప్తి చెందుతూ మార్పులు చెందుతూ వస్తుందన్నమాట ఈనాడు. అలాగే విద్యాలయం, వైద్యాలయం కూడా ఒకప్పుడు. విద్యాలయం అక్కడే మరి, అవును, ఎందుకంటే మీరు అన్నట్టు కరెక్ట్. అది విద్యాలయం అంటే పూర్వకాలంలో ఎక్కువగా వేద ధర్మం అనేటువంటిదే మనం వస్తుంది. వేదాలు చదువుకునేవాళ్ళు, ఆగమాలు చదువుకునేవాళ్ళు. అక్కడే ఆలయానికి సంబంధించిన గోశాలలు ఉండేవి. ఈ గోశాలలు గోధర్మాలు కూడా ఉంటూ ఉండేవి. ఈ పూర్వకాలంలో గురుకులాలు అనేటువంటివి ఉండేవండి. గురుకులాలు అనేటువంటి ఉండి ఎంతటి ఎవరైనా సరే ఆ గురుకులంలోకి వెళ్ళి విద్య నేర్చుకుని బయటికి వచ్చి ఏది ఈ బ్రహ్మచర్యాశ్రమాన్ని దాటి గృహస్థాశ్రమానికి వెళ్ళేవాళ్ళు. అది గురువుగారు అనుమతి ఇచ్చేవాళ్ళు. గురువుగారు వచ్చి ఇక నీకు విద్య వచ్చేసింది, నువ్వు గృహస్థాశ్రమాన్ని తీసుకోవచ్చని ఈయన అనుమతి ఉంటేనే ఆయన వెళ్ళేవారు. ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయినాయి అన్నమాట. అట్లాగే వైద్యం కూడా అక్కడే జరుగుతూ ఉండేది. అక్కడ మరి ఋషులైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఋషులైనటువంటి వాళ్ళు ఆయుర్వేదానికి సంబంధించినటువంటివన్నీ కూడా పూర్వం మరి సుశ్రుతుడు అనేటువంటి వారు మనకి ఆపరేషన్స్ చేశారనేటువంటిది మనకి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మనకి తెలుస్తోంది. కాబట్టి అటు విద్య, వైద్యము, కళలు అన్నీ కూడా ఈ ఆలయ యొక్క సంస్కృతి, ఇది ఆలయ వ్యవస్థ మన ధర్మాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నటువంటిది. కనుక ఇది వేదములు దీనికి ప్రాధాన్యం. అట్లాగే ఆగమములు, వేదాలను ఏమనేవాళ్ళు అంటే నిగమములు అంటారు. నిగమములు, ఆగమములు, నిగమము ఆగమము ఈ రెండు మన ఆలయ వ్యవస్థని మరి పరిపుష్టం చేస్తున్నాయి. మరి అత్యంతమైనటువంటి అభివృద్ధిలోకి ఈ రెండు తీసుకొస్తున్నాయి. నిగమములు అన్నారు. నిగమము అంటే దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి. నిగమములకి వేదములని ఉన్నాయి, శృతులు అని ఉన్న పేరు, అట్లాగే ఆమ్నాయము అనేటువంటి పేరు కూడా ఉన్నది. అంటే ఏంటనమాట, దీనికి ధర్మాధర్మ జ్ఞానము నిహి ప్రాపణి అనేటువంటి ఒక ధాతువు నుంచి పుట్టింది ఇది నిగమం అనేటువంటి. కాబట్టి నిశ్శేషమైన గమ్యతే అంటే చిట్ట చివరి దాకా ఏమీ అనుమానం లేకుండా, ఏమీ శేషం లేకుండా మనకు ఇది ధర్మము, ఇది అధర్మము అని మనకి చెబుతుందన్నమాట మన వేదం. అందుకనే వేదము అనేది కూడా అదే, వేద్యంతీతే వేద అంటే మనకి తెలియజేస్తూ ఉంటుంది మంచిది, ఇది ధర్మము, ఇది అధర్మము. కాబట్టి ఈ వేద అదేంటి అట్లా ఉంది. అలాగే శృతి అనేటువంటి పేరు ఉంది వేదానికి. ఆ శృతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వినుట వలన, విని ఆచరించడం వలన, తరతరాలుగా వింటూ రావటం వలన అది అట్లా శృతులు అని వచ్చింది. అలాగే ఆమ్నాయము అని పేరు వచ్చింది. ఆమ్నాయం అంటే ఏంటంటే గురువు శిష్యుడికి నేర్పుతూ ఉంటాడు. వేదాలు పూర్వకాలంలో ఈ మనకి ఇప్పుడు ఉన్నట్టు పుస్తకాలు కానీ ఈ కంప్యూటర్లు కానీ ఏం లేవు. గురువు చెబుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు శిష్యుడు, ఈ శిష్యుడు ఇంకోళ్ళు చెబుతూ ఉంటాడు. ఇది పరంపరగా కొనసాగుతూ వేదం అట్లా నిక్షిప్తమైంది ఈనాటికి కూడా. కాబట్టి అంత గొప్పతనం అది ఆమ్నాయంలో ఉందన్నమాట. ఇది ఆమ్నాయం ద్వారా అంటే గురు శిష్య పరంపర ద్వారా ఈ ఆమ్నాయము అనేటువంటి పేరు దానికి వచ్చింది. ఇది ఇట్లా నిలబడింది. అంటే ఏంటనమాట, అలనాటి నుంచి కూడా ఇది మనకు పరంపరగా మనకి అభివృద్ధి చెందటానికి ఈ మూల కారణాలు వేదములు అయినాయి. ఈ వేదాల్లో మనకి అందరికీ తెలిసినటువంటిది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాల్లోనేటువంటి జ్ఞానం అంతా కూడా అవన్నీ కూడా ఉపనిషత్తుల రూపంలో మన మహాయోగులు వీళ్ళందరూ కూడా స్వాములు ఇవన్నీ మనకి ప్రవచిస్తున్నారు. 108 ఉపనిషత్తులు ఉన్నాయి దీనిలో మనకి. ఈ 108 ఉపనిషత్తుల్లో ఋగ్వేదంలో కొన్ని, యజుర్వేదంలో కొన్ని, సామవేదంలో కొన్ని, అథర్వణ వేదంలో కొన్ని, ఇవన్నీ కలిసి అష్టోత్తర శత ఉపనిషత్తులని ఉన్నాయి 108. ఇవన్నీ కూడా అలాగా విభాగింపబడి ఈ వేదముల యొక్క ధర్మాన్ని ఈ మరి మహానుభావులైనటువంటి వారు ఉపనిషత్తుల ద్వారా
మరి యోగీశ్వరుల ద్వారా మనకి ఆ వేద జ్ఞానాన్ని అందిస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే వేదములో ఉండేటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనకు ఇస్తున్నారు. కానివ్వండి, నేడు ప్రభుత్వాలు మామూలుగా వేద పండితులను నియమిస్తోంది. అంటే దీని యొక్క అభివృద్ధిని చెందించాలి, చాలా మంచిదే. కానీ ఈ వేద పండితుల ద్వారా అంటే ఈ ఈ యొక్క ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాలను కూడా కోరేది ఏంటంటే, వేద పండితుడు వేదం నేర్చుకుంటున్నాడు, వాళ్ళకి పరంపరగా వెళ్ళిపోతుంది. కానీ వేదముల్లో ఉండేటువంటి జ్ఞానం ఆ ఆలయం ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటిది మనం ఇచ్చినట్లయితే ఆ ప్రజలకు కూడా, ఆ భక్తులకు కూడా వేదములో ఇదిగో ఇలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు, నిత్యము వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయనుకోండి, ఏదంటే ఒక బాగా భక్తులు ఎక్కువగా పడి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు. అట్లాగే అక్కడ వేద పండితులు ఉన్నారు, ఊరినే పారాయణ చేసుకుంటూ పోతున్నారు. వేదాలు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, కానీ వాళ్ళు వేదం చదువుతూ దాన్ని అభివృద్ధి చెందిస్తున్నారు, పోకుండా నిలబెడుతున్నారు. వారి ద్వారా మనం వాడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మన భక్తులందరికీ కూడా పంచేటువంటి సౌకర్యం కూడా కలగజేస్తే చాలా ఉన్నతిగా ఉంటుందనేటువంటి విషయం ఒకటి మనం అందరు గమనించాల్సినటువంటి విషయం. అట్లాగే ఇప్పుడు ఆ వేదాల గురించి తెలుసుకుంటే ఆగమములు అని ఉన్నాయండి. ఈ ఆగమములు అనేటువంటివి ఆగమం అంటే ఆగమం అంటే మామూలుగా వచ్చుట అని అర్థం. అంటే రావటం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి. ఇది వేదాల నుంచి వచ్చింది అనేటువంటిది అట్లా మనం ఉంచిన. ఇది ఎక్కడంటే పరమేశ్వరాత్ ఆగమ, పరమేశ్వరుని నుంచి వచ్చింది ఇది ఆగమం. ఎవరు ఇది? అపౌరుషయం అన్నారు, మనం వింటూ ఉంటాం. వేదాలను ఏమని చెబుతారు? ఔపౌరుషయాలు, అంటే పురుషుడు ఎవడు చెప్పలా. అలాగే ఈ ఆగమాలు కూడా పురుషుడు ఎవడు చెప్పింది కాదు. ఈ ఆగమాలు ఎలాంటివి అన్నమాట? పరమేశ్వరుని నుంచి వచ్చినాయి ఈ ఆగమాలు అని చెబుతున్నారు. అందుకనే పరమేశ్వరుడికి మనకు తెలుసు అందరికీ 5 ముఖాలు ఉంటాయని. ఏంటవి? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలు కూడా చతుర్ముఖాల నుంచి 4 వేదాలు ఉద్భవించినాయి. అంటే 5వ ముఖమైనటువంటి దాని నుంచి ఈ ఆగమాలు ఉద్భవించినాయని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయండి. చతుర్ముఖ సముద్భాతాత్ చతుర్వేదా సముద్భవా. చతుర్ముఖములు పరమేశ్వరుని యొక్క 4 ముఖముల నుండి 4 వేదాలు వచ్చినాయి. 5వ ముఖమైనటువంటి దాని నుంచి యాగమాలు వచ్చినాయి అనేటువంటిది ఇది శాస్త్రవచనం అన్నమాట. కాబట్టి వేదాలు ఆగమాలు రెండూ కూడా అపౌరుషేయాలే. వేదాలకి ఎంత మనం ప్రాముఖ్యతను ఇస్తున్నామో ఆగమాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలి. కాబట్టి ఈ ఆగమాలు అక్కడి నుంచి వస్తున్నాయి. ఈ ఆగమాల్లో ఏం చెప్పారు అనేటువంటి మనం చూసుకుందాం. అంటే ఈ ఆగమాలు మామూలుగా సాంప్రదాయబద్ధంగా వైఘానస ఆగమాలని, పాంచరాత్ర ఆగమాలని, శైవ ఆగమాలని 3 రకాల ఆగమాలు ఉన్నాయండి. శైవ ఆగమాలంటే శివునికి ప్రధాన దైవంగా ఉండి శివాలయాలు అనేటువంటి వాటికి శైవాగమం. ఎందుకంటే ఆ ఆలయంలో చెప్తారు, ఇదిగో గర్భాలయం ఇలా ఉండాలి, పరివార దేవతలు ఇలా ఉండాలి, ఇదిగో విఘ్నేశ్వర పూజ దగ్గర నుంచి ఆ పూజా విధానం ఇలా ఉండాలి అని ఇవన్నీ కూడా ఆగమాలు మనకి చెబుతున్నాయి. నిత్య కైంకర్యము, ఉత్సవాలనండి, కుంభాభిషేకం అనండి, ఇలాంటివన్నీ కూడా. అంటే ఆలయములో అర్చకుడు తలుపు తీసిన దగ్గర నుంచి, అంటే కవాటము ఉద్ఘాటన అంటారు దాన్ని, కవాటము తలుపు తీసిన దగ్గర నుంచి మరలా తలుపు వేసేదాకా అర్చకుడు ఏం చేయాలి అనేటువంటిది ఈ ఆగమాల్లో మనకి స్పష్టంగా చెప్పారు. అంటే ఆయా పద్ధతుల ప్రకారం శైవాగమాలు అయితే శైవాగమం సారంగా ఉంటాయి. ఇప్పుడు పాంచరాత్రం ఆగమం అన్నది. పాంచరాత్రం ఆగమం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, శ్రీమన్నారాయణుడు గరుడుడికి చెబుతాట, 5 రోజుల్లో చెప్పేసేసాట. అది 5 రోజుల్లో చెప్పాడు. పంచరాత్ర అంటే 5 రాత్రులు. 5 రాత్రుల్లో స్వామి నారాయణుడు ఆ గరుడు చెబితే అది వ్యాప్తి చెందిందనమాట. దానికి పాంచరాత్ర అంటే విష్ణు ఆలయాలన్నీ అట్లా ఉంటాయి. అలాగే విష్ణు ఆలయాల్లో ఇంకొక రకం ఉంది, వైఘానస ఆగమం అనేది. అంటే ఇప్పుడు పాంచరాత్రాగమం మనకు ఉదాహరణకి మీకు చెప్పాలంటే, మనకు భద్రాద్రి ఉన్నదండి, భద్రాచల
శ్రీరాముల వారు అది పాంచరాత్ర అంటే ఇక్కడ పాంచరాత్ర అందరూ కూడా ఊర్ధ్వ పుండ్రం పెడతారు, వైఘానసులు ఊర్ధ్వ పుండ్రం పెడతారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే కొద్దిగా పూజా విధానాల్లో తేడా ఉంటుంది. అది పాంచరాత్ర ఆగమం. ఇది వైఘానస ఆగమం అంటే మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు తిరుపతి, అది వైఘానస ఆగమం ప్రకారం అది పూజా విధానాలు, నిత్య పూజా విధానాలు ఏవైనా సరే, పవిత్రోత్సవాలు కానివ్వండి, ఏవైనా సరే, మరి ప్రాయశ్చిత్తాలు కానివ్వండి, అన్నీ కూడా ఆగమం ప్రకారం అక్కడ తిరుపతిలో జరుగుతుంటాయి. అలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. ఇది 3 ఆగమాలు అసలు. మొట్టమొదటిగా ఈ 3 ఆగమాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే దాంట్లో నుంచి ఉపాగమాలు తయారై చాలా అయిపోయినాయి. ప్రధానంగా ఇవే 3: శైవాగమాలు, పాంచరాత్ర ఆగమాలు, వైఘానస ఆగమాలు అని ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరిగేటువంటి ఈ పద్ధతుల్లో ఆయా సంప్రదాయం ప్రకారం ఆలయాల్లో నిత్యార్చనలు అవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయండి. అంటే ఈ ఆగమాల యొక్క గొప్పతనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది భక్తులకు ఇప్పుడు మీరన్న ఇందాక ఒక ప్రశ్న వేశారు, అంటే ఈ ఆలయాల్లో భగవంతుని మనం ఎందుకు ఒక ప్రతిష్టాపన చేస్తున్నాము అంటే ఇక్కడ ఏంటంటే ఆలయ నిర్మాణమే ఇప్పుడు శైవాగమనం ప్రకారం అన్నారు. పూజా విధానం ఉండాలంటే ఆలయ నిర్మాణం కూడా శైవాగం ప్రకారం జరిగి ఉండాలి కదా. అవును, ఉంటుంది. అంటే నిర్మాణంలో శైవాగమనం ఉంటుంది, ఆ అర్చనా విధానం శైవాగమనం ఉంటుంది. అలాగే అవును. ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం వైష్ణవ పాంచరాత్రాగమం ప్రకారం ఉంటుంది, అవును. శాక్తేయ ఆగమనం ప్రకారం అమ్మవారి ఆలయాలు ఉంటాయి. అవును. ఇలా ఉన్నప్పుడు ఈ ఆలయం నిర్మాణం మనము ఎలా ప్రారంభిస్తాం అంటే ఆలయానికి మొట్టమొదటిగా వాళ్ళ స్థలం నిర్ణయం ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కట్టలేం కదా. అవును. ఇప్పుడు ఒక స్థల నిర్ణయం అనేది ఎట్లా చేస్తాము, ఆ స్థల నిర్ణయం చేసిన తర్వాత ఆలయానికి ఉపయోగించవలసినటువంటి రాయి ఎటువంటిది, అలాగే ఆలయం పైన ఉంచవలసిన రాళ్ళు విశేషాలు ఎలా ఉండాలి, మూల విరాట్ ఎటువంటి రాళ్లతో ఉండాలి, మూల విరాట్కి ప్రాణ ప్రతిష్ఠ ఏ విధంగా చేయాలి. అది మీరు చెప్పింది చాలా బాగుంది, అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆలయం, ఇప్పుడు ఉదాహరణకి శైవాలయాలు ఉన్నాయండి, శైవాగమ ఆలయాలు. ఈ శైవాగమ ఆలయాలు కట్టాలి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కొండ మీద ప్రాంతం తీసుకోమన్నారు, లేదా ఒక నదీ ప్రవాహ ప్రాంతం తీసుకోమన్నారు, లేదా ఆ గ్రామంలో ఈశాన్య భాగంలో తీసుకోమన్నారు. అట్లా కొన్ని ఆగమాల్లో ఒక నిర్దేశించి ఆ స్థల పరీక్ష చేయమన్నారు. ఆ స్థల పరీక్షలో ఆ స్థలం చాలా ఔన్నత్యంగా ఉండాలి, అంటే చుట్టుపక్కల కానీ ఆ స్థలంలో ఏ దోషాలు లేకుండా ఉండాలి. అందుకని దోషాలంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే దానిలో మనకి కనబడేటువంటివి ఎముకలు కానివ్వండి, తర్వాత కొండ పెంకులు కానివ్వండి, అట్లా ఏదో మసి పెంకులు కానివ్వండి, ఇలాంటివన్నీ ఏదో ఉంటాయి. ఏదో మనకు తెలియకుండా ఏదన్నా స్థలంలో ఏదో చేసి ఉంటారు అపవిత్రం. అందువల్ల అవన్నిటిని కూడా ఆగమ జ్ఞానులైనటువంటి వారికి ఆ స్థలం చూడంగానే దానిలో ఉన్నటువంటి విశేషాలు తెలుస్తుంది. అయినప్పటికీ వారేం చేస్తారంటే ఆ స్థలాన్ని పరిశీలించి ఇది బాగుంది అని తెలుసుకున్న మీదట కర్షణము అనేది చేస్తారు. కర్షణము అనేది అంటే ఇప్పుడు 2 జత ఎడ్లను తీసుకుని నాగలి కట్టి దాన్ని దున్నిస్తారనమాట. బాగా దున్నించిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం దున్నిస్తే దాంట్లో ఏదైనా గనక మనకి లభించినట్టయితే అవన్నీ తీసేసి బాగా లోతుగా దున్నిస్తారు. లోతుగా దున్నించి దాన్ని పవిత్రం చేస్తారనమాట. అది అసలు ఆలయ నిర్మాణం చేయాలంటే మొట్టమొదటిగా కర్షణము అనేటువంటిది చేయాలి. మనం కర్షణం చేస్తేనే ఈ స్థల శుద్ధి ఏర్పడుతుంది మనకు. ఆ స్థల శుద్ధి అది ఎందుకంటే దాంట్లో విధానం ఇచ్చాడు, ఏదో విఘ్నేశ్వర పూజలు, పుణ్యావాచనలు, పంచగవ్యాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఈ ప్రతిష్టాదుల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే పంచగవ్యం అనేటువంటిది ఈ శైవాగమంలో చాలా విశేషంగా చెప్పారు. పంచగవ్యము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు పురీషము. ఆవు పురీషం అంటే ఆవు పేడ అనమాట. ఈ 5 రకాలు తెప్పిస్తారు. ఈ 5 రకాలు తెప్పించి ఒకదాని యందు ఒకటి పోస్తారు. ఆవు పాలల్లో ఆవు పెరుగు, ఆవు పెరుగులో ఆవు నెయ్యి, తర్వాత మూత్రము, ఇవన్నీ పోసి బాగా చల్లి ఆ ప్రదేశం ఏదైతే ఈ ఆలయాన్ని నిర్మించాలి అనుకుంటారో ఆలయ నిర్మించాన్నంతా కూడా మనం కళ్ళాపు చల్లినట్టుగా చల్లాలి. చల్లితే అప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రమవుతుందన్నమాట. అట్లా పవిత్రమైనటువంటి ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాలి.
అప్పుడు నిర్మించేటప్పుడు దానికి ఆయమని అది ఉంటుంది. ఆ ఊరి యొక్క పేరును చూస్తారు. మనం స్వామివారి యొక్క నక్షత్రం చూస్తారు. ఇవన్నీ చూసుకుని ఇదిగో ఇంత ఉండాలి, ఇన్ని అడుగులు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి అంటే మళ్ళీ అక్కడ ఇది కూడా చూస్తారు. ప్లేస్ అంటే ఆ స్థలం, ఆ స్థలాన్ని బట్టి ఉంటుంది. దీనిలో ఆవరణలు ఉంటాయి. 7 ఆవరణలతోటి కట్టాలి. అది ఆ 7 ఆవరణలకి స్థలం ఉంటే కడతారు. లేదా అంతరాలయము, అర్ధమండపము, ముఖమండపముతో ఆపేస్తారు. లేకపోతే 7 ఉన్నాయనుకోండి, ఆవరణలు మండపాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ సందర్భాన్ని బట్టి చేసుకునేటువంటిది అన్నమాట. ముఖ్యంగా మాత్రం గర్భాలయం అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే స్వామివారు దాంట్లో ఇట్లా ఉండి చివరికి మనకేం చేస్తారంటే ఒక పెద్ద మనకి ఇప్పుడు మనం ఆలయానికి గోపురం అంటారు. అంటే మెయిన్ గేట్ అని మనం మీకు తెలియగా చెప్పాలంటే మెయిన్ గేటు అది పెద్ద గోపురం ఉంటుంది. అక్కడ గాలి గోపురం అంటాం మనం. దాని చుట్టూతో ప్రహరీ ఉంటుంది మనకి ఆలయానికి. అసలు కంపల్సరీగా ఆలయానికి ప్రహరీ అనేటువంటిది ఉండాలి, గాలి గోపురం అనేది ఉండాలి, ఈ గర్భాలయానికి శిఖరం అనేది ఉండాలి, ధ్వజస్తంభం అనేది ఉండాలి. అందుకని దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే శిఖరం శిరమిత్యాహు గర్భగేహం గళంతథా కుక్షి మంటపమిత్యాహు ప్రాకారం జానుజంఘకౌ గోపురం పాదమిత్యాహు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు స్వామివారి యొక్క ఈ గర్భాలయం ఉన్నది చూసారా, ఈ గర్భాలయం యొక్క శిఖరం ఉంటుంది. ఈ శిఖరము శిరస్సుతో సమానము అని చెప్పారు. శిరస్సు అంటే ఈ శిరస్సుతో సమానం. ఈ గర్భగేహము గళముతో సమానం. గళం అంటే గొంతుతోటి. ఈ ముందు ఉన్నటువంటి మంటపం ఉన్నది చూసారా, ఇది పొట్టతో సమానం అంట. అలాగే మనం ఈ గాలి గోపురం ఉంటామే అది పాదములతో సమానం. ఈ ధ్వజస్తంభము ప్రాణంతో ద్వయం జీవనముచ్యతే. ధ్వజం అనేటువంటి ధ్వజస్తంభం లేనిదే అసలు ఆలయం కాదు. అది కంపల్సరీగా ధ్వజస్తంభం ఉండాలి. అది ఉంటేనే ఆలయం అవుతుంది. లేదా ఏదో మందిరాలని ఏదో అవుతాయి. ఆ ధ్వజస్తంభాలు లేనివన్నీ కూడా మందిరాల కింద. ఆలయం కావాలంటే కంపల్సరీగా ధ్వజస్తంభం ఉండవలసిందే. అది ధ్వజం జీవనముచ్యతే, ప్రాణంతో సమానము. అది కనుక లేకపోతే ఆలయంలో ప్రాణం లేనట్టే. ఇది ఇట్లా ఎందుకు మనం చేస్తున్నారంటే దీంట్లో కూడా మనకి ఇప్పుడు మనం ఈ శిరస్సు నుంచి ఇలాగా ఉంటుందన్నమాట. ఆ పాదాలు ఎందుకు ఇట్లా పెట్టారు అంటే వచ్చినటువంటి భక్తులు ముందు పాదాలకి నమస్కరించుకోవాలి. స్వామివారి యొక్క పాదాలకి నమస్కరించుకుని లోపలికి రావాలి. లోపలికి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఆ ధ్వజస్తంభం యొక్క దర్శనం చేసుకుని మరి పరివార దేవతలు ఉంటారు, నంది, ఇంకా ద్వారపాలకులు, వీళ్ళందరి యొక్క అనుమతి తీసుకుని లోపల స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఊరినే డైరెక్ట్గా మనం ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మనం కలెక్టర్ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేం కదా. మనం అక్కడ బంట్రోత్ ఉంటాడు. ఆ బంట్రోత్ యొక్క మనం పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తాం. అదేవిధంగా స్వామివారు కూడా ఇప్పుడు ఆయన గర్భాలయంలో ఉన్నప్పుడు ఆయన్ని దర్శించాలి అంటే మనకి ఈయన యొక్క పరివార దేవతలు ముందు అక్కడ నందీశ్వర స్వామి ఉంటారు, ద్వారపాలకులుగా నంది, భృంగి అని ఉంటారు. వీళ్ళ యొక్క అనుమతి తీసుకుని ఇక్కడ కాలభైరవుడికి అనుమతి తీసుకుని మనం స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలి. ఏదైనా సరే అది భక్తుడు ఆచరించవలసిన మార్గంలో ఇట్లా చెబుతూ ఉంటాయి ఆలయాలు మనకన్నీ కూడా. ఇది ఎందుకంటే ఇలా ఇప్పుడు ఇలాగా చేసి మనం ప్రతిష్ఠ అనేటువంటిది మనం చేసుకుంటాం మూర్తిని. అలా ప్రతిష్ఠ చేసేటువంటి మూర్తికి ఎలా ఉండాలంటే అది అర్చకుడిలో చాలా విశేషం ఉన్నదండి. అర్చకత్వం బాధ్యతలు కనుక సరిగ్గా లేకపోతే ఆలయం కూడా బాగుండదు. ఎందుకంటే అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశయనాత్ బింబానాం ఆభిరూపాత్య త్రిభిర్సాన్నిధ్యం ఉచ్యతే. భగవంతుడికి మనం దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని చూసుకుంటూ దర్శించుకుంటూ మనం ఉండాలి అంటే అర్చకుడి యొక్క తపోనిష్ట బాగా ఉండాలట. అర్చకుడి యొక్క తపోనిష్ట ఉంటేనే ఆలయం బాగుంటుంది. అలాగే అర్చకుడి యొక్క అర్చనం అంటే పూజ చేసినట్టయితే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే బింబంలో కూడా ఎలా ఉండాలి, చూడంగానే కన్ను, ముక్కు, తీరు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. ఈ మూడిటి వల్ల మనం భక్తుడైనటువంటి వాడు ఆ భగవంతుణ్ణి ఆకర్షింపబడతాడు,
భగవంతుడు కూడా ఆకర్షిస్తాడనమాట. అది దీనిలో ఉన్నటువంటిది అక్కడ. ఇప్పుడు ఇందాక మీరు ఒకటి అడిగారు, అది అక్కడ ఎలాగా అని. ప్రాణం ఎలాగా? ప్రాణం ఎలా, దీంట్లో 3 విధాలు ఉందండి. మంత్రము, యంత్రము, తంత్రము అని ఉంటుంది మంత్రభాగం. ఇప్పుడు ఈ స్వామివారి యొక్క విగ్రహం కింద మరి మంత్రపూతంగా యంత్రాలు ప్రతిష్ఠ చేస్తారు. ఆ యంత్రానికి అంటే ఏ స్వామి అయితే ఉంటాడో ఆ స్వామికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ అనుష్ఠానం చేస్తారు. అనుష్ఠానం చేసి తర్పణలు ఇచ్చి ఆ యంత్రం మీదకి అంతా కూడా తమ యొక్క శక్తిని ధారపోస్తారు. ఆ ధారపోసినటువంటి ఆ యంత్రం మీద ఈ బింబం ప్రతిష్ఠ చేస్తే ఈ బింబములో నుంచి ఉన్నటువంటి శక్తి స్వామివారిలోకి వెళుతుందన్నమాట. స్వామివారిలోకి వెళ్ళినప్పుడు ఆయన శక్తి కలుగుతుందన్నమాట. శక్తి కలిగి అప్పుడు ఆయనకి ప్రాణం కలుగుతుంది. అయితే దీంట్లో ఒక విగ్రహం ఉందండి. ఇప్పుడు మనం మీరన్నట్టు ఒక విగ్రహం ఉంది. నిన్నటిదాకా మొన్నటిదాకా మనం ఏం చేస్తున్నాం, ఆ శిల్పి ఏం చేస్తాడు, అది తొక్కుతాడు కాసేపు, లేకపోతే డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాడు. ఏది ఆ విగ్రహం ఒక రాతిని విగ్రహంగా మలుస్తాడు. అయితే నిన్నటిదాకా తొక్కినటువంటి విగ్రహాన్ని ఇప్పుడు మనం మొక్కుతున్నాము అంటే దాన్ని ఏమిటి, ఎలాగా అది భగవంతుడిగా మనం ఎలాగా మారిపోయింది అంటే ఇక్కడ కొన్ని అధివాసాలని ఉంటాయి. ఏది అధివాసాలు, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం ఇలా ఉంటాయి. ఇవన్నీ అధివాసాలు చేస్తే ఆ బింబములో ఉన్నటువంటివన్నీ కూడా దోషాలన్నీ కూడా పోతాయి. అట్లాగే చిట్ట చివరికి చేసేటువంటిది పంచశేయాధివాసం చేస్తారు. అంటే 4-5 రోజుల కార్యక్రమం అనుకోండి, ఇది 3 రోజులు 4 రోజులు ఇవన్నీ చేసి పంచశయ్యాధివాసం అనేది చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. అదేంటంటే 5 రకాలైనటువంటి శాస్త్రం ప్రకారం అయితే చాలా ఉన్నది. 5 రకాల పరుపులు ఉండాలి, 5 రకాల ధాన్యాలు ఉండాలి. వీటి మీద ఆ బింబాన్ని పడుకోబెడతారు. అట్లా పడుకోబెడితే ఎందుకంటే ఈ బింబములోకి ఈ శుద్ధి అయిన తర్వాత పంచభూతముల యొక్క శక్తిని ప్రవేశపెడతారు. ఏది మంత్రముల ద్వారా. ఎట్లా అంటే పంచభూతాలు పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు. ఇప్పుడు మనలో కూడా ఉన్నాయి ఇవి. పంచభూతములు యొక్క శక్తి మనలో ఉన్నది. మనం ఉండబట్టి ఇలా మాట్లాడుతున్నాం, చూడగలుగుతున్నాం, ఏదైనా వినగలుగుతున్నాం. అలాగే ఒక బింబం, ఒక రాయి అలా చూడాలి, అలా మాట్లాడాలి అంటే ఈ పంచభూతముల యొక్క శక్తి మంత్రభూతము ద్వారా బింబములోకి రావాలి. బింబములోకి వచ్చిన తర్వాత అప్పుడు స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేస్తే అప్పుడు ఆయన మనం పిలిచినా పలుకుతాడు అనమాట. అది దానిలో ఉన్నటువంటి విశేషం. అది ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటే ఒక గ్రామానికి ఉన్నటువంటి పూజారి విషయంలో కానివ్వండి, అలాగే పూజా విషయాల్లో కానివ్వండి, అన్నిట్లో కాస్ట్లీ పెడతారు. ఓ పెళ్ళికి వెళ్తే 1000 రూపాయల భోజనం పెడతారు, కానీ పూజారి ఎంత తక్కువకు వస్తారా అని ఆలోచిస్తారు. అలాగే మనకి నిత్య ధూపదీప నైవేద్యాల్లో కూడా వాడేటటువంటి నెయ్యి ఇట్లాంటి విషయాలు కూడా కల్తీగానే మారిపోయినాయి. ఇది దీపారాధన నూనె అండి 100 రూపాయలకి అంటారు. మనకి సహజంగా చూస్తే నువ్వులు 400 ఉంటాయి, నువ్వుల నూనె ఏమో 100 రూపాయలు దొరుకుతుంది. ఇట్లాంటి అన్నమాట. ఇటువంటిది పూజా విషయాల్లో ఎంతో ఉన్నతంగా ఉంటేనే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి ప్రశాంతంగా ఉంటేనే జీవన విధానం ప్రశాంతంగా ఉంటుంది. ఆలయానికి, ప్రకృతికి, ఆలయంలో ఉపయోగించే వస్తువులకి, మనం ప్రసాదంలో వాడే వస్తువులకి, మన ప్రకృతికి అంటే ఈ మూడిటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, ఇక్కడెక్కడన్నా తప్పులు జరిగితే ప్రకృతిలో వచ్చే రియాక్షన్స్ ఏంటి? మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఎందుకంటే అసలు ఇది భక్తుడు యొక్క మనోభావాలకు ఇది వ్యాపారస్తులు చేసేటువంటి విషయం ఇది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం సాగాలి. వ్యాపారం సాగాలన్నప్పుడు వాడికి మనం సాధారణంగా మనుషుల యొక్క భావం ఎలా ఉంటుందంటే, మనకి ఇప్పుడంతా కూడా ఉచితాలు వచ్చేస్తున్నాయి చూసారా, ఆ ఉచితాల మీద మోజు ఎక్కువైపోయింది. అలాగే మనకి తక్కువగా వస్తే బాగుంటుంది అనేటువంటి భావన వాళ్ళు వచ్చేస్తుంది. ఇది నా ఉద్దేశంలో చాలా నేను చూస్తూనే ఉన్నాను. ఈ ముందు వ్యాపారులే దీనికి మన కలగజేస్తున్నారు. వస్తుతః పాపం ఈ భావన అనేటువంటిది ప్రజల్లో ఉండదు నేను అనుకోవటం.
వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడంలో ఏమన్నా చేస్తున్నారేమో అని అనుమానం. కానీ వాళ్ళని కూడా మనం విమర్శించడానికి వీల్లేదు. కొంతమంది బాగానే ఉంటుంది, ఏమండి ఇది వద్దు ఇది చేయమని అంటూనే ఉన్నారు వాళ్ళు, ఇదైతే స్వామివారికి ఇవ్వాలని. కొంతమంది అట్లా చేస్తూ ఉన్నారనమాట. ఎందువల్ల అంటే అట్లా చేయటం, అందుకని ఇది మనం తెలుసుకోవాలి. ముందు మనం ఏది తింటున్నాం, మనం శ్రేష్టమైన భోజనమే తింటాం కదా, అట్లాగే శ్రేష్టమైన వస్త్రం వేసుకుంటాం కదా, చక్కగా మంచిగా వేసుకుంటాం, ఎవరికి అందుబాటులో ఉన్న దాంట్లో శ్రేష్టంగా చేసుకుంటాం, ఉన్న దాంట్లో శ్రేష్టం, మాకు అందుబాటులో ఉన్నది శ్రేష్టంగా చేసుకుంటాం. అలాగే స్వామివారికి కూడా చేసుకోవాలి మనం. ఆ భావన అనేటువంటిది ప్రతి వాళ్ళలో రావాలి. అవి ఎవరైనా కూడా అట్లా చెప్పినా నాకు అది వద్దండి అని పక్కన పెట్టించాలి. ఎవరైనా అంటూ ఉంటారు కొంతమంది, ఏమండి తీసుకెళ్ళండి ఈ టవల్ అయితే 50 రూపాయలు, ఇదైతే 10 రూపాయలేనండి, అదేదో పంతులు గారికి పోతుంది కదా అని చెప్పేటువంటి స్థితిలో ఉంటారు. అందుకే ఈ 10 రూపాయలు 55 ఎందుకు, మనం 10 రూపాయలనైనా ఖర్చు పెట్టుకుంటే పోతుందని. అది ఆ భావన రాకుండా మనలో మనం మార్పు రావాలి ఫస్ట్. అది అట్లా మార్పు వస్తేనే మనకు ఉన్నతమైనటువంటిది అక్కడ ఫలితం మనకు కనిపిస్తుంది. భగవంతుడికి మనం ఏదైనా మంచిదే ఇవ్వాలి కదా, ఉన్నతంగా సమర్పిస్తే ఉన్నతంగా ఫలితం మనకు వస్తుంది. మరి తక్కువగా ఇస్తే అట్లాగే ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆ భావన అనేది భక్తుల్లో మనం రావాలి అనేది మనం అందరం కోరుకుందాం దాంట్లో. అయితే స్వామి, ఇప్పుడు మనకి చాలామంది చాలా ఆలయాలు ఉన్నాయి, మన జీర్ణోద్ధరణకి నోచుకోని ఆలయాలు, చరిత్రలో ఉన్నటువంటి చాలా పెద్ద ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చాలా వసతులు లేని ఆలయాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది ఆలయం కట్టిస్తున్నామని ఏదో ఒక ఊర్లో అంతా చందా వేసుకొని 1 కోటి రూపాయలు 2 కోట్లతోనే ఆలయం కట్టిస్తున్నారు. ఆలయం కట్టించిన తర్వాత దాని యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి? బాధ్యత తీసుకోకుండా ఒక ఊర్లో ఒక శివుడిని ప్రతిష్ఠ చేశాము, నేను ధూపదీప నైవేద్యాలు చేయను అంటే ఆ ఊరికి ఉండే పరిస్థితి ఏంటి? ఇప్పుడు శివుణ్ణి పిలిచావు, ప్రతిష్ఠ చేశావు, అయిపోయింది, 1 నెలలో 2 నెలల్లో పూజారిని పెట్టారు, వదిలేశారు. ఆ వీధిలో శివాలయం కట్టారండి అంటే ఈ వీధిలో రామాలయం కట్టాలనే ఇది పోటీ పెరిగింది. కానీ ఈ కట్టి వదిలేయటం వల్ల జరిగే నష్టం ఏంటి గ్రామానికి? ఇప్పుడు ఇది అందుకనే ఇలాంటివన్నీ వస్తాయని పూర్వకాలంలో జమీందారులు, మహారాజులు వాళ్ళందరూ కూడా ఆలయ నిర్వహణకు కొంత భూమిని ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ భూమి ఏర్పాటు చేసినందువల్ల ఈనాం భూములను ఉండేవి. ఆ ఈనాం భూమిలో వచ్చేటువంటి దానివల్ల ఈయన ఆ భుక్తి గడుపుతూ స్వామివారికి మరి వేరే ఉండేది. స్వామివారి యొక్క నిత్య ధూప దీప నివేదనలకు ఒక ధర్మకర్త అనేటువంటి వాడు ఉండేవాడు. ఆ ధర్మకర్త యొక్క అది వీళ్ళందరూ కూడా వంశపారంపర్యపు ధర్మకర్తల్లాగా వాళ్ళు పూర్వకాలంలో కొంచెం భగవంతుని మీద భక్తి ఎక్కువగా ఉండేది. అందువల్ల ఆ ధర్మకర్తలు ఇది దేవుడి సొమ్మురా, పైసా తీసుకోకూడదురా అనేటువంటి భావన ధర్మకర్తల్లో ఉండేది, వీళ్ళల్లో ఉండేది. అందుకని వంశపారంపర్యపు హక్కులు ఇచ్చారు ఆ పూర్వం రోజుల్లో. అందువల్ల ఆ ధర్మకర్త ఉన్నాడు అనుకోండి, అతని కొడుకు మళ్ళీ ధర్మకర్త అయ్యేవాడు, ఈ ధర్మకార్యం నిర్వహించేవాడు. అలాగే ఈ అర్చకుడు కూడా ఇతను ఉన్ననాళ్ళు చేసి తన కొడుకు అప్పు చెప్పేవాడు. ఇలా జరుగుతుండేది. ఇక అప్పుడు జీతాలు భత్యాలు అనేటువంటి ప్రశ్న లేదు. ఇక వీళ్ళకు కొంత కేటాయించడం వల్ల ఆ పొలంలో వచ్చేది పండించుకోవడం, తినటం. ఇప్పుడు మరి ఈ పొలాలన్నీ కూడా మరి ప్రభుత్వాలు మారిపోతున్నాయి, రాజులు పోయినారు, రాజ్యాలు పోయినాయి. అందువల్ల మరి ప్రజాస్వామ్య పరిపాలనలు ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా మరి దేవాలయ ఆస్తులన్నీ ఇట్లా పోవడం వల్ల జీతాలు ఏర్పడటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఆ జీతం ఇవ్వకపోవటం, వీడియో సరిగ్గా చేయకపోవడం, ఇలాంటివన్నీ అందుకని ఇవన్నీ మనం చూస్తూ ఉంటే పూర్వకాలమే బాగుందని అనిపిస్తుంది అన్నమాట. అది అట్లా ఉంటే కదా వాడికి శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన అర్చకుడికి ఏర్పాటు చేస్తే వాడు చక్కగా రెండో పని చూసుకోడు. ఇక్కడ తక్కువ వస్తుందని ఇంకో పనికి వెళ్తున్నాడు, ఇది వదిలిపెట్టేస్తున్నాడు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా నిరోధింపబడాలి అంటే అతనికి సంపూర్ణమైనటువంటిది మనం ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని అందరూ మనం గ్రహించి అది మనం ఏర్పాటు చేసినట్టయితే అతను దాన్ని న్యాయం చేయగలుగుతాడు తన యొక్క ఆ ధర్మానికి.
ఇంకోటి స్వామీజీ, నేను చూసిన ఓ ప్రధానమైన సమస్య, ఒక వాచ్మ్యాన్కైనా అమ్మాయిని ఇస్తున్నారు, ఒక గుళ్ళో పూజారికి ₹1,00,000 సంపాదన ఉన్న వాడికి పిల్లనివ్వటం లేదు. రాబోయే తరుణంలో ఈ పరిస్థితి ఎటు దారి తీయబోతుంది? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో మంచి మంచి టౌన్లో ఒక కార్యక్రమానికి వెళ్తే ఎంతో కొంత సంపాదన ఉంటుంది. మంచిగా వేదం నేర్చుకున్న వాడికి మినిమంలో మినిమం 10 కార్యక్రమాలు తగిలితే మినిమంగా ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఈ రోజుల్లో ఉన్నాయి. అలాగే ఇంకా జ్యోతిష్యం ఇట్లాంటివి తెలిసిన వారికి ఇంకా ఆదాయం ఎక్కువగా ఉంది. సో వాళ్ళు సంపాదిస్తున్న, కానీ ఈరోజు చేసుకోవడానికి అమ్మాయిలు సిద్ధంగా లేరు, అమ్మాయిల తల్లిదండ్రులు సిద్ధంగా లేదు. ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? ఈ పరిస్థితికి మూల కారణం ఏంది? ఈ పరిస్థితి వల్ల రాబోయే జనరేషన్లో జరిగే నష్టం ఏంటి? ఇది మంచిదేను. ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా సమస్య ఇది. అయితే ఇది ఇప్పుడు ఎందుకంటే నవీన నాగరికత అనేటువంటిది పెరిగిపోతుంది. పూర్వంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు నాగరికతల్లో చాలా తేడాలు వచ్చేసినాయి. ఆ తేడాలు రావడం వల్ల ఇప్పుడు ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. అటు ఆడపిల్లల్లో కానివ్వండి, ఇటు మగపిల్లల్లో కానివ్వండి, ఆలోచన విధానాలు మారిపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇది మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఆయా మరి వ్యక్తులు, అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, కొంచెం అర్థం చేసుకుని మనం చేయగలిగితే బాగుంటుంది. కానీ లేదా అయితే విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ముందు ముందు. ఇక ఎందుకంటే గుళ్ళో పూజ చేసేవాడు అనేటువంటి వాడు ఇక దొరకడు. ఇదంతా కూడా బ్రాహ్మణ్యం కూడా కాస్త నశించడానికి కూడా ఇదైపోతుంది. ఇక అన్నీ చాలా మనం చూడరానటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందువల్ల మనం ఇప్పుడే దీన్ని ఆలోచన చేసుకుని దానికి తగినట్టుగా మన భావాలను కూడా మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరికి, ఈ పరిస్థితులను అందరినీ కూడా. అది అట్లా చేసుకుంటే కానీ మనం రాను ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది మీరు అన్నట్లుగా. ఇంకోటి బ్రాహ్మణ్యంలో కూడా చూసుకుంటే సహస్ర గాయత్రి కాదు కదా, 24 గాయత్రి చేసేవాళ్ళు తక్కువయ్యారు. సహస్ర గాయత్రి చేసేవాడికి వాడు ఎక్కడున్నా ఏ మూల కూర్చున్నా కానీ వాడికి జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. అలాగే వాడు యోగ సాధన చేస్తూ ఉంటే ఎక్కడున్నా కానీ ఎత్తుక్కొని వస్తున్నారు. ఈరోజు మారుమూల పల్లెల్లో ఉన్న ఎత్తుక్కొని వస్తున్నారు జనాలు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆలయాలు అభివృద్ధి చెందకపోవడానికి మెయిన్ కారణం అక్కడ సాధన అనేది జరగకపోవడం, ఆచరణ అనేది జరగకపోవడం, అనుష్ఠానం అనేది జరగకపోవడం అనేది నాకు అనిపించినది. దానిపైన మీ ఉద్దేశం? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. అందువల్ల ఇప్పుడు వారికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు బాగా మేము ఉన్నాం అనుకోండి, మనకు ఆ ధర్మం తెలుసు, ఆ గాయత్రి యొక్క గొప్పతనం తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పిల్లలకి మనం చెప్పాలి, చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇదిగో గాయత్రి కనీసం ఇప్పుడు కాకపోతే ఈనాటి రోజుల్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతున్నారు, ఈ సంధ్యావందనం చేసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. కనీసము స్నానానంతరము దశగాయత్రి అన్నా చేయనాయనా, గాయత్రి మర్చిపోవద్దు. అది కూడా మానేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందువల్ల అట్లా కాదు, అందుకని మననం చేయమన్నాడు. ఇప్పుడు కూర్చుని గాయత్రి జపం చేయటమే కాకుండా నువ్వు మననం చేసుకోవచ్చు. మననం అంటే ఏంటి? మననాత్ త్రాయత ఇది మంత్రం అంటే అర్థం అదే కదా. మననం చేసుకోవాలి. మననం చేసుకుంటే అది మనని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు మనస్సులో ఆ గాయత్రి మంత్రాన్ని మననం చేసుకో ఖాళీగా ఉన్నప్పుడల్లా. అందుకని నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హడావుడి 24 గంటలు ఆ కంప్యూటర్ ముందు కూర్చోవటం చేయటం ఇలా జరుగుతుంది. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ముందు స్నానం చేయంగానే నువ్వు మంత్రాన్ని మననం చేయి. మననం చేస్తే అది రక్షిస్తుంది. దానికి అర్థమే అది, మననాత్ త్రాయత ఇది మంత్ర. కాబట్టి ఎంత మననం చేస్తే అది రక్షిస్తుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా మనం ప్రోత్సహించాలి. తల్లిదండ్రులను ప్రోత్సహించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. తెలిసినటువంటి దాని యొక్క గొప్పతనం తెలిసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని
ఆ విధంగా మనం ఉన్ముఖుల్ని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది చాలా సంతోషం గురుగారు. చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞానగంగా ప్రవాహాన్ని, ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి విషయాల్ని, ఆలయం వెనక ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాల్ని మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.